అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారులు స్పందించారు. రాజమండ్రి గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం దగ్గర కోతకు గురవుతున్న గట్టు దగ్గర రక్షణ చర్యలు చేపట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారులు స్పందించారు. రాజమండ్రి గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం దగ్గర కోతకు గురవుతున్న గట్టు దగ్గర రక్షణ చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఆ లక్ష్మీదుర్గ గోదావరి ఉగ్రరూపం దలిచి పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో రివర్ ఫ్రంట్ పనుల కోసం ఏదైతే గోదావరి బండ ఉందో ఈ బండ దగ్గర కొన్ని పనులు చేశారు. అంటే బండకు సంబంధించిన ఇక్కడ వాల్ కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ గండి పడే అవకాశం ఉంది గోదావరి వరద ప్రవాహం వల్ల అనేది ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ రివర్ ఫ్రంట్ ఏదైతే పనులు జరుగుతున్నాయో పద్మావతి ఘాట్ దగ్గర ఉన్నామో ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం 11 లక్షల క్యూసెక్లు ఉంది. ఒకటో ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ రివర్ ఫ్రంట్ పనుల కోసం ఇక్కడ తాత్కాలికంగా మట్టి గట్టు లాంటిది ఏర్పాటు చేశారు. ఆ మట్టి గట్టు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే రాజమండ్రి పద్మావతి ఘాట్ సమీపంలో ఇక్కడ రోడ్డు కమ్మ రైలు వంతెన సమీపంలో రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయి. దీనికోసం మట్టి గోడ లాంటిది నిర్మించారు. అది మొత్తం గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికీ గొట్టంతా కూడా నీట మునిగింది. దీనిపై ప్రమాదం పొంచి ఉంది. రివర్ ఫ్రంట్ పన్నుల దగ్గర ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ గండి పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక గండి పడితే గోదావరి ప్రవాహం రాజమండ్రి నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉందంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం కథనం ప్రసారం చేశాము. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఏదైతే ప్రమాదం పొంచి ఉందో ఆ విజువల్స్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై జిల్లా అధికారులు కూడా స్పందించారు. మన విజువల్స్లో చూడవచ్చు. అంటే రివర్ ఫ్రంట్ పనుల కోసం ఇదంతా కూడా చాలా పటిష్టంగా ఉన్న గోదావరి గట్టు రివర్ బండిది. ఈ గట్టుని ఇక్కడ రివర్ ఫ్రంట్ పనుల కోసం కాంట్రాక్టర్ తొలగించిన దృశ్యాలు కూడా మన విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా మెట్లు ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. చాలా బలమైన నిర్మాణం ఇది. అంటే రివర్ ఫ్రంట్ పనుల కోసం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అదే తరహాలో ఈ గట్టు అంతా కూడా ఆ మెట్లు ఉంటాయి, దానికి స్టైల్స్ ఉంటాయి. మొత్తం సిమెంట్ కాంక్రీట్తో కూడా చాలా బలంగా నిర్మించారు. అయితే రివర్ ఫ్రంట్ పనుల కోసం ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆ స్టెప్స్ తొలగించారు, కాంక్రీట్ నిర్మాణం తొలగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంత గట్టు కూడా బలహీనపడింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. రివర్ ఫ్రంట్ ఇది. ఇక్కడ మొత్తం బలహీనపడిన దృశ్యాలను చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందించి ఇక్కడ సిమెంట్ బస్తాలు, ఇక్కడ ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఏటుగట్టు ఇక్కడ గట్టు బలహీన పడకుండా గండి పడకుండా అధికారులు హుటాహుటిన స్పందించారు. ఏబిఎన్లో వచ్చిన కథనంతో వెంటనే అధికారులు స్పందించారు. ఇక్కడ ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇక్కడ గండి పడకుండా నివారణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. రేపటికి 15 లక్షల నుంచి 16 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 15 లక్షల నుంచి 16 లక్షలు కనుక గోదావరి వరద ఉధృతి ఇక్కడ కొనసాగితే ఇదంతా కూడా
ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇక్కడ గండి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించి ఇప్పుడు ప్రస్తుతం ఇసుక బస్తాలు పెద్ద హుటాహుటిన కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఇదంతా కూడా బలహీనపడింది. అంటే కాంట్రాక్టర్కు ముందు చూపు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గోదావరి వరదలు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు మాత్రం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం చేయడంతో ఇక్కడ ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు. ఇక్కడ కనుక 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తే తప్పనిసరిగా ఇక్కడ వరద ప్రవాహం ఈ గట్టును తాకే అవకాశం ఉంది. ఈ గట్టు ప్రస్తుతం బలహీనంగా ఉంది కాబట్టి ఇక్కడ కాంక్రీటు, టైల్స్ ఇవన్నీ ఎప్పుడూ ఉన్న అవన్నీ తొలగించారు కాబట్టి ఇక్కడ బలహీనపడే అవకాశం ఉంది, గండి పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇప్పుడు స్పందించి ఇక్కడ ఇసుక బస్తాలు వేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం అయితే కనుక తాత్కాలికంగా ఇక్కడ వేసిన మట్టిగట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ కొట్టుకుపోయింది. మట్టిగట్టు కూడా పూర్తిగా నీట మునిగింది. ప్రస్తుతం అయితే కనుక అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఇసుక బస్తాలు వేస్తున్నప్పటికీ కూడా ఈ ఎంత బలంగా ఉంటుంది అనేది మాత్రం రాజమండ్రి వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనకి కూతవేటు దూరంలోనే ఇక్కడ పద్మావతి ఘాట్లో రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతం దగ్గర గోదావరి రివర్ బండ్ బలహీన పడటం, ఇక్కడ ప్రస్తుతం ఇసుక బస్తాలు వేసిన పరిస్థితిపై ప్రజల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే అధికారులు మాత్రం హుటాహుటిన స్పందించి ఇక్కడ ప్రస్తుతం అయితే ఏదైతే బలహీనంగా ఉందో రివర్ ఫ్రంట్ పనుల కారణంగా బలహీనపడిన రివర్ బండ్ గట్టు దగ్గర ప్రస్తుతం అయితే కనుక ఇసుక బస్తాలు వేస్తున్నారు. ఇది లక్ష్మీదుర్గ గోదావరి వరద ప్రవాహం కారణంగా రాజమండ్రి పద్మావతి ఘాట్ దగ్గర రివర్ బండ్ ఇక్కడ కుంగిపోయి ఇక్కడ రివర్ బండ్లో బలహీనంగా ఉన్న పరిస్థితి.